1950వ సంవత్సరం చరిత్రలో నిలిచిన ప్రేరణాత్మక క్షణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గడ్డం వెంకటస్వామి గారు కలిసిన రోజు. వెంకటస్వామి, నీకున్న రాజకీయ ప్రభావంతో బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఒక విద్యా సంస్థ స్థాపించు. అది ఎందరో పిల్లల జీవితాలను మారుస్తుంది, సమాజంలో సమానత్వాన్ని తీసుకొస్తుంది. వెంకటస్వామి, సమాజంలో సమానత్వం రావాలంటే చదువే అసలైన ఆయుధం. బలహీన వర్గాల పిల్లల కోసం ఒక విద్యా సంస్థ స్థాపించు. సార్, మీ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఇది నేను తప్పకుండా చేస్తాను. మీ మాట నెరవేర్చడం నా బాధ్యత. ఆ మాటలు కాకా గారికి స్ఫూర్తిగా మారాయి. ఎన్నో అవరోధాలు దాటుకొని 1973లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీను స్థాపించి వేలాది జీవితాల్లో వెలుగులు నింపారు. సమానత్వానికి ప్రతీక, విద్యకు మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ తరపున మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.